హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మేము బయలుదేరేసి డీమార్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ అంటే ఇది ఫస్ట్ రోజు డీమార్ట్ ఓపెన్ చేసినప్పుడు ప్రొద్దుటూరులో. కాకపోతే ఫస్ట్ డేనే ఎక్కువ మంది జనాలు వస్తారని అందరు రారు. కాకపోతే మేము ఫస్ట్ డే వచ్చేసి మామూలుగా మనం అనుకుంటుంటాము ఫస్ట్ డే వచ్చేసి ఓపెన్ రోజే అంటే చాలామంది జనాలు ఉంటారు, వద్దు వెళ్ళొద్దు అనేసి. కాకపోతే డీమార్ట్లో అంత జనం అయితే ఏం లేరండి. మేము చాలా చూసారా, అసలు చాలా ఖాళీగా అయితేనే ఉంది ఫస్ట్ డే. మేమైతే ఫస్ట్ డేనే వెళ్ళాము డీమార్ట్ ఓపెన్ చేసినప్పుడు. ఇంకా అప్పుడు వచ్చేసి నేను కొన్ని మిక్సింగ్ దాల్ అయితే తీసుకున్నాను అక్కడ. అవి అంటే మనకు పప్పు ఉప్పులన్నీ కలిపేసి ఒకటేసారి మిక్సింగ్ దాల్ అన్నీ ఉంటే అలా తీసుకున్నాను. ఇంకా కొంచెం సేపు అయితే డీమార్ట్ అంతా చూసాము. పిల్లలు వచ్చినారంటే డీమార్ట్కి ఎందుకు వస్తారండి? పిల్లలు వచ్చేదే బొమ్మల కోసం. ఇక ఈ బొమ్మలు అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, కానీ మళ్ళీ బొమ్మలే చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నిక్కీకి ఎన్ని బొమ్మల కోసం అని వచ్చారు. ఆ బొమ్మలు అయితే తీసుకున్నారు. అవి ఏమి అంటే మామూలుగా మనము బయట తీసుకుంటాం కదండి, అలానే ఉన్నాయి బొమ్మలు అయితే. ఎన్ని బొమ్మలు ఉన్నా మళ్ళీ సరిపోవు, మళ్ళీ కొత్త దాని కోసం అయితే చూస్తున్నారు ఇక్కడ. ఇంకా అక్కడ నుంచి కొంచెం కొంచెం షాపింగ్ అయితే చేసాము. అంటే మామూలుగా రీజనబుల్గా రేట్ ఉండేటివి అయితే మేము కొన్ని కొన్నాము వస్తువులు. మొత్తం బిల్లు వేసుకుంటే 2000 అయింది బిల్లు. అంటే డీమార్ట్కి వెళ్తే టైం తెలియదు, బిల్లు తెలియదు అన్నట్లు ఉంది. కానీ పిల్లల బట్టలు అయితే బాగున్నాయండి. ఇంకొక విషయం దీంట్లో చెప్పాలంటే, కెన్నీకి నేను చాలాసార్లు డీమార్ట్లో డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నానండి. చూసేటప్పుడేమో డ్రెస్సెస్ అంత ఇదిగా అయితే అనిపించవు, కానీ పిల్లలకి వేసినప్పుడు డ్రెస్ అయితే చాలా క్యూట్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ కెన్నీ అయితే కనుక ఏం తీపించలేదు, తనకు బొమ్మలు వద్దన్నారని కూర్చుంది. ఈ డ్రెస్ అయితే ఇలాంటి డ్రెస్సులు అయితే ఫ్రాకులు కెన్నీకి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, చూడడానికి క్వాలిటీ అందుకు బాగున్నాయి. వేసుకున్న తర్వాత వాళ్ళ లుక్ కూడా చాలా డిఫరెంట్గా మారిపోతుంది. ఇక్కడ నిక్కీ అయితే చెప్పులతో కుస్తీలు పడుతుంది. కొన్ని కొన్ని చెప్పులు అయితే ట్రై చేసింది, కానీ పాప వచ్చేసి అంటే దానికి మనము పట్టుకోవడానికి పట్టుకోవడానికి వీలుగా ఉండే స్లిప్పర్స్ అయితే కనుక తను మేనేజ్ చేయగలదనేసి, అలాంటివి అంటే అవి లేవు కాబట్టి ఆ స్లిప్పర్స్ తను మేనేజ్ చేయలేదనుకొని ఇంకా ఆ స్లిప్పర్స్ కాకుండా వేరే అయితే చూసాము. వేరే స్లిప్పర్స్ తీసుకున్నాము. ఇంటికి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.